నమస్కారం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ఎలువేలు మనకి సిరిమానోత్సవం పండుగ 15వ తారీఖు నుండి, అలాగే తొల్లేలు 14వ తారీఖు. దసరా అయిపోయిన వెంటనే మంగళవారం మనకి సిరిమానోత్సవం, దాని ముందు రోజు తొల్లేలు అనేది ఆనవాయితీగా విజయనగరంలో 250 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే మన చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఫ్రీ దర్శనం అనేది ప్రజల కోసం, భక్తుల కోసం అందించాలనే ఉద్దేశంతో అందరు భక్తులు కూడా పైడితల్లి అమ్మవారు ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీ దర్శనాలు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే చూస్తుంటే ఈ టైంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్సవాలు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈసారి కూడా ఉత్సవాలు మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే అంగరంగ వైభవంగా మనం ఉత్సవాలు చేస్తున్నాం. సో అయితే మనం చూస్తుంటే ఈ రోడ్ రిపేర్ కానివ్వండి, ఇక్కడే మనం కాలువలు ఇవన్నీ కూడా కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇవన్నీ కూడా రిపేర్ చేయటం జరిగింది. అలాగే కలెక్టర్ గారు చాలా డీప్గా అందరు అధికారులు కూడా, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా దీని మీద 2 నెలల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో ఉత్సవాల కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం. అయితే ఆనంద్ గజపతి ఆడిటోరియం, అలాగే గుజాడ ఆడిటోరియం, అలాగే కోట చుట్టూ మనం మళ్ళీ గార్డెన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ లేజర్ షో, అలాగే మనం బీటీ ఫామ్ ఏరియా అంటే మనకి రిలయన్స్ ఆపోజిట్ ఏరియాలో సరస్ ఎగ్జిబిషన్, అలాగే అక్కడే ఫ్లవర్ షో అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మనం చూస్తుంటే బిజీ స్టేడియంలో స్పోర్ట్స్, అలాగే పులి వేషాలు, మన ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్స్ అన్నీ కూడా బొంకుల దెబ్బ మీద కూడా చేస్తున్నాము. అయితే అన్ని విధాలుగా మనం మన ఏరియాని ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఎంజాయ్ చేయాలనే కోరికతో ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా కమిషనర్ గారు ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ స్టాఫ్ని, బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే వాటర్ పాయింట్స్ ఇటువంటివి కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సైన్స్ ఎగ్జిబిషన్ ఎప్పుడులాగా వాటర్లో ఉంటుంది. పిల్లలందరూ కూడా, స్కూల్ పిల్లలందరూ కూడా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు. సినిమా అయిపోయాక మేడం లైటింగ్ అది చెక్ చేసి మన కరెక్షన్ మనం 3 o'clock స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా అది సన్సెట్ ముందే అయిపోవాలి.